నేను స్వర్ణకార సంఘ గౌరవ అధ్యక్షులను. మేము ఈరోజు ఈ యొక్క నిరసన తెలపడం ఏమంటే, దీనికి ముందు చాలా జరిగాయి. 1962లో గవర్నమెంటు బంగారు పని చేయకూడదు అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చింది. ఆ రూల్ని ప్రతి ఒక్కరూ అంగళ్ళు మూసేసి, బంగారు అంగళ్ళు, బంగారు పని చేసేవాళ్ళు మొత్తం అంతా మూసేసి వాళ్ళు బంగారు పని చేయకుండా చిన్న చిన్న కత్తులు, చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న ఇవి చేసి బతికారు. అప్పట్లో ఎంతోమంది పస్తులు ఉన్నాము. దాంతో మా ఫ్యామిలీ కూడా ఒకటి. మేము కూడా ఇంట్లో అన్నము తిండి లేకుండా వారం రోజులు పస్తులు ఉండే రోజులు మేము అప్పుడు నాకు 10 సంవత్సరాలు, ఈరోజు నాకు 72 సంవత్సరాలు. అప్పుడు నేను మంచి హుషారులో ఉన్నాను, బాగా తెలుసు. కానీ చాలామంది చాలా ఇబ్బందులు పడినారు. బీడీలంగడు పెట్టుకున్నారు, టైర్లు సైకిళ్లకు పంచర్లు వేసుకున్నారు, ఈ విధంగా బతికినారు. ఆ తర్వాత ఆ కాలంలో నాకు తెలిసి సుబ్రహ్మణ్య స్వామి అని ఒకరు ఎంపీనో మరి మినిస్టరో ఉన్నారు. ఆయన పేరు నాకు సరిగా గుర్తులేదు. ఆయన పార్లమెంట్లో లేచి ఇంతమంది స్వర్ణకారులు ఇండియాలో ఉంటే వీళ్ళందరికీ బతుకు ఎట్లా, ఏ విధంగా బతుకుతారని చెప్పి అప్పట్లో ఆయన ఒక రూల్ పాస్ చేశారు. పాత బంగారు కరిగి నగలు చేసుకోవచ్చు అని ఒక రూల్ పాస్ చేసినందువల్ల ఈరోజు స్వర్ణకారులం బతుకుతున్నాము. ఆ రూల్ ఏమిరా అంటే, ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి అకౌంట్ ఇచ్చారు. ఏం పాత బంగారు నగలు కరిగారు, ఏం చేసి ఇచ్చారు కొత్తవి అవి అని చెప్పి ఆ పుస్తకంలో రాసి వాళ్ళకు గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు చూపించాల్సి వచ్చేది. మేము ఆ విధంగా ఉన్నాం. తర్వాత కొద్ది సంవత్సరాలకు దీన్ని సడలించారు. ఎంతవరకు అంటే 350 గ్రాముల వరకు ఒక స్వర్ణకారం ధర బంగారు ఉండవచ్చు, అది అకౌంట్ పరంగా ఉండవచ్చు, ఎవరిది ఏమని అందులో రాయాలి అని ఈ విధంగా చెప్పినారు. ఆ తర్వాత పనులు చేసుకుంటూ సంతోషంగానే గడిపారు స్వర్ణకారులందరూ కూడా. ఆ తర్వాత ఇందిరాగాంధీ బంగారు కొనొద్దని ఒకప్పుడు చెప్పారు. ఉండాలి, తెలియాలి. ఇప్పుడు ప్రజలకు ఇవన్నీ తెలియవు. ఆ తర్వాత ఇన్ని రోజులు మరి తర్వాత అన్నీ జరుగుతూ వచ్చాయి, సంతోషంగానే గడిపాము. తర్వాత ఇప్పుడు బంగారు కొనకూడదు సంవత్సరం వరకు అని చెప్పారు మన ప్రధానమంత్రి గారు. దేనివల్ల చెప్పారు ఏమనేది మాకు తెలియదు. కానీ కొన్ని కోట్ల మంది ఈ భారతదేశంలో బంగారు పని చేస్తున్నారు. కొన్ని లక్షల మంది షరాబంగులు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమి, మా స్వర్ణకారుల పరిస్థితి ఏమి, ఇవన్నీ కూడా మీరంతా గమనించి, ప్రభుత్వం గమనించి మాకు న్యాయం చేసి మాకు అన్నీ చేయాలని చెప్పేసి, మాకు రావాల్సినటువంటి 50 ఏండ్లకు పింఛన్ ఇస్తామన్నారు. స్వర్ణకారులు ఎందరో ఈరోజు ఆరోగ్యం బాగలేక, పనులు లేక ఈ బంగారు ఒక 30,000 రూపాయలు 10 గ్రాములు ఉండేది ఈరోజు దాదాపు 1,50,000 పైన అయిపోయింది. కొనేవాళ్ళు లేరు, పని ఇచ్చేవాళ్ళు లేరు, పని తీసుకునే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము మా నిరసన ఎందుకు చేస్తున్నామంటే ఈ విషయాలన్నీ తెలియజేయాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చెప్పడం ఏమనగా, మనకు భారత ప్రభుత్వము మాకు బంగారు కొనకూడదని సంవత్సరం పాటు చెప్పినారు మన ప్రధానమంత్రి గారు. ఆ మాట వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు నెలకు 5-6 పనులు కూడా ఇప్పుడు లేవు. మాకు పనులు లేక మా బంగారు పని చేసేవాళ్ళు తోగుడు బండ్లు, ఆటోలు వేసుకుంటున్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. మాకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్ కావాలి. మేము ఇప్పుడు పని లేకంటే, బంగారు కొనకంటే పని లేకంటే మా బతుకులు ఎట్లా? మా కడుపులు కొట్టకూడదు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మాకందరికీ, మా స్వర్ణకారులకి ఆదుకోవాలా. మా రాష్ట్రం అంతా ఈ డిమాండ్ ఉంది. మేము స్వర్ణకారులము 3 కోట్ల మంది దేశంలో ఉన్నాము. ఈ దేశంలో 3 కోట్ల మంది మేము పనిచేస్తున్నాము. బంగారు పని, జ్యువెలరీ షాపులు అన్నీ ఉన్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ నిర్ణయం వల్ల ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. బంగారు కొని మమ్మల్ని ఆదుకోవాలి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వచ్చే సరుకు, సింగపూర్ నుంచి వచ్చే సరుకులు ఆపాలి. మాకు చేతి వృత్తి పని మాకు ఇవ్వాలి. మేము స్వర్ణకారులము పని మీదనే ఆధారపడి ఉన్నాము. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వము మాకు ఆదుకోవాలి. మాకు పింఛన్లు అవన్నీ ఏమేమి వస్తాయో మాకు అందరికీ స్వర్ణకారులకు ఆదుకోవాలి. ఎవరికి ఏం విరుద్ధం ఏం కాదు. మాకు స్వర్ణకారులకు పనులు కావాలా.